హాయ్ వెల్కమ్ టు ఆర్వీస్ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను చిక్మంగళూరు వెళ్తున్నాను. చిక్మంగళూరు ఒక హిల్ స్టేషన్ అండ్ చిక్మంగళూరుని ల్యాండ్ ఆఫ్ కాఫీ అంటారు. బెంగళూరు నుంచి చిక్మంగళూరు 240 కిలోమీటర్స్ దూరంలో ఉంది. బెంగళూరు నుంచి చిక్మంగళూరుకి ఫ్రీక్వెంట్గా బస్సెస్ ఉంటాయి. చిక్మంగళూరు వెస్టర్న్ ఘాట్స్లో ఉంది. ఇప్పుడు మేము రూమ్ చెక్ ఇన్ అయ్యి సైట్ సీయింగ్కి స్టార్ట్ అయ్యాము. ఫస్ట్ మేము ములియంగిరి పీక్కి వచ్చాము. ఇప్పుడు టైం 2 అవుతుంది, కానీ ఫాగ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఈ ములియంగిరి పీక్ కర్ణాటకలోని హైయెస్ట్ పీక్ కనిపిస్తుంది కదా, అదే ములియంగిరి పీక్. ఆ పీక్కి వెళ్ళాలంటే 400 స్టెప్స్ ఎక్కాలి. నేనైతే ఆల్మోస్ట్ ఒక 150 స్టెప్స్ ఎక్కి బ్యాక్ వచ్చేసాను. ఈ ములియంగిరి పీక్ 1925 మీటర్స్ హైట్ ఉంది. ఈ ములియంగిరి పీక్ని ట్రెక్ చేసి బ్యాక్ రావడానికి మనకి ఆల్మోస్ట్ 2 to 3 అవర్స్ టైం పడుతుంది. ఇక్కడ నుంచి వ్యూస్ అయితే చాలా బాగున్నాయి. మేము ములియంగిరి కవర్ చేశాక కింద ఒక శివాలయానికి వచ్చాము. చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి ఈ టెంపుల్ చాలా ఇంపార్టెంట్ అంట, అండ్ ఈ టెంపుల్ చాలా బాగుంది. మేము ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత ఇక్కడి నుంచి బాబా బుడంగిరి పీక్కి వెళ్తున్నాము. ఈ పీక్ కూడా కర్ణాటకలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ పీక్. ఇప్పుడు మేము బాబా బుడంగిరి రీచ్ అయ్యాము. ఈ ప్లేస్కి బాబా బుడంగిరి అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఒక ముస్లిం మాస్క్ ఉంది. ఇక్కడున్న కొండల మీద చాలా మంది ట్రెక్కింగ్ చేస్తున్నారు అండ్ ఇక్కడ నుంచి వ్యూస్ చాలా బాగున్నాయి. మేము వచ్చిన రోజు ఇక్కడ చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 3 అవుతుంది. ఇంకో 2 అవర్స్లో ఫుల్గా ఫాగ్ వచ్చేస్తుందంట. సో ఈ ప్లేస్ని కొంచెం ఫాస్ట్గా కవర్ చేసుకోమన్నారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మేము జారీ వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. ఆ వాటర్ ఫాల్స్ చూడాలంటే ఆఫ్ రోడింగ్లో వెళ్ళాలి. సో మన ఓన్ వెహికల్స్ వెళ్ళవు, జీప్ హైర్ చేసుకోవాలి. 2 and fro 800 ఛార్జ్ చేస్తారు జీప్కి. జీప్ దిగిన తర్వాత ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది వాటర్ ఫాల్స్ చూడాలంటే. చూడండి, ఇవే జరీ వాటర్ ఫాల్స్. చూడండి ఈ జరీ వాటర్ ఫాల్స్ ఎంత బాగున్నాయో. మేము ఈ వాటర్ ఫాల్స్లో ఆల్మోస్ట్ ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేసాము. ఈ వాటర్ ఫాల్స్ కవర్ చేసుకొని మళ్ళీ మనం జీప్ ఎక్కితే తీసుకెళ్ళి మళ్ళీ పార్కింగ్ దగ్గర వదిలేస్తారు. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం హన్నోమన్న వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాము. సో ఇది ఆన్ ద వేలోనే ఉంటాయి, అంటే రోడ్ పక్కనే ఉంటాయి. ఇవే హన్నోమన్న వాటర్ ఫాల్స్. చూడండి ఎంత బాగుందో. పక్క నుంచి స్టెప్స్ కూడా ఉన్నాయి పైదాకా వెళ్ళి రావడానికి. నేనైతే ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, జస్ట్ ఫొటోస్ తీసుకొని 10 minutesలో వెళ్ళిపోయాము నెక్స్ట్ ప్లేస్ కవర్ చేసుకోవడానికి. ఈ ప్లేస్ వచ్చేసి సిరి కేఫ్ అండ్ రిసార్ట్. చూడండి స్టాచ్యూ ఎంత బాగుందో. ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి ఆగుతారు ఎక్కువగా. ఇది ఒక టూరిస్ట్ స్పాట్. ఇక్కడ నుంచి ఇప్పుడు మేము షాపింగ్కి వెళ్తున్నాము. గిరి స్పైసెస్ అనే షాప్కి వచ్చాము. ఈ షాప్ చాలా ఫేమస్ అంట. ఇక్కడ అన్నీ దొరుకుతాయి. కాఫీ, స్పైసెస్, డ్రై ఫ్రూట్స్, హోమ్ మేడ్ చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్, సోప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. మనతో పోలిస్తే ఇక్కడ ప్రైసెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి, ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది. ఇక్కడ దొరికే ప్రొడక్ట్స్ అన్నీ న్యాచురల్ అండ్ హ్యాండ్ మేడ్. నేను చిక్మంగళూరు కాఫీ తీసుకుందామని వచ్చాను, కానీ ఎక్కువే పర్చేస్ చేశాను. ఇంతటితో మా చిక్మంగళూరు సైట్ సీయింగ్ పూర్తయింది. 1 డేలో చిక్మంగళూరు మొత్తం కవర్ చేయాలంటే క్యాబ్ని హైర్ చేసుకోవడం బెటర్. 2500 ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు నేను చూపించిన ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.